పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు సాధించిన ఘన విజయానికి గుర్తింపుగా జూనియర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ వేదికగా వాళ్లకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన విషయం ప్రతి ఒక్కరు ఇప్పుడు వితిన్ మినిట్స్లోనే ఈ ట్వీట్ అనేది చాలా వైరల్ అయిపోయింది. సో అసలు ఏం చెప్పాడనే విషయం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, ముందుగా ప్రియమైన చంద్రబాబు నాయుడు మావయ్య గారికి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని కూడా ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజార్టీతో గెలిచిన నారా లోకేష్కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్కి, ఎంపీలుగా గెలిచిన భరత్కి, పురంధేశ్వరి అత్తయ్యకి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గురించి, అలాగే ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ మనకి ఇక్కడ ట్వీట్ చేసిన విషయం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఇది ఆయన మంచి హృదయానికి కూడా మనం ఒక గుర్తింపుగా చూసుకోవచ్చు. ఎట్లా అంటే ఎలక్షన్స్ టైంలో కావచ్చు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కావచ్చు, ప్రచారం చేసేటప్పుడు కావచ్చు, నిన్న రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద కూటమికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అందులో ఉన్న పెద్ద పెద్ద నాయకులు కూడా జూనియర్ ఎన్టీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడిన కొన్ని విషయాలు కూడా మనం చూసాం. ఎట్లా అంటే జూనియర్ ఎన్టీఆర్కి పార్టీకి ఎలాంటి సంబంధం లేదో, ఆయన అసలు సీనియర్ ఎన్టీఆర్ మనవడని చెప్పుకోవడమే, సినిమాలకు వారసుడు ఆయన పేరు చెప్పుకోవడమే తప్ప ఆయనకు విలువ ఇవ్వడం లేదు. అండ్ ఆయన స్థాపించిన పార్టీకి విలువ ఇస్తలేడు, అసలు అలా వర్క్ చేస్తలేడు, దానికి సపోర్ట్ చేస్తలేడు, ప్రచారం చేస్తలేడు అన్నట్టుగా, అసలు ఆయనకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా కూడా అందులో ఉన్న కొంతమంది చెప్పిన విషయం కూడా మనం చాలా చూసాం. అవి చాలా వైరల్ కూడా అయిపోయాయి, ప్రతి ఒక్కరు కూడా చూశారు. అంటే ఆయన అభిమానులు కూడా వాటికి వ్యతిరేకంగా ఆయన వాటిని అన్నింటినీ కూడా ఖండించడం జరిగింది. సో ఆయన అలాంటివి ఏవి మనసులో పెట్టుకోకుండా అసలు ఇప్పుడు వాళ్ళ గెలిచిన ఘన విజయానికి గుర్తింపుగా ఆయన మనస్ఫూర్తిగా ఎంతో సంతోషంతో ఇక్కడ మనం చూస్తుంటేనే అర్థం చేసుకోవచ్చు, చాలా సంతోషంగా ఈ శుభాకాంక్షలు అనేటివి తెలియజేసినట్టు తెలుస్తుంది. సో ఇది జూనియర్ ఎన్టీఆర్ మంచితనానికి ఒక మంచి గుర్తింపుగా కూడా మనం చూసుకోవచ్చు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడా అవన్నీ పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రతి ఒక్కరి మనసులో ఖచ్చితంగా ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. సీనియర్ ఎన్టీఆర్ మనవడు అంటే జూనియర్ ఎన్టీఆర్, ఖచ్చితంగా ఈ ఒక్క పేరే మనసులో ఉండిపోతుంది. సో వీళ్ళ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళు కూడా కొన్ని రోజుల్లోనే ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు. ఆ అద్భుతమైన ఘట్టం కోసం అయితే ప్రతి ఒక్కరు కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం అంటే కూడా ఖచ్చితంగా అతిశయోక్తి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పిఠాపురం ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగుపెట్టి ఖచ్చితంగా అధ్యక్ష అంటే ప్రతి ఒక్కరం కూడా వినాలి అన్నట్టుగా చాలామంది ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారంటే, ఆ ఒక్క వార్డు కోసం, ఆ ఒక్క వార్డు వింటే చాలు అన్నట్టుగా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఆ రోజు ఇంకా కొద్ది రోజులనే రాబోతుంది. ప్రతి ఒక్కరం కూడా దానికోసం వెయిట్ చేస్తున్నామని తెలుసు. పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు యొక్క విజన్ కలిగినటువంటి చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం మళ్ళీ వచ్చింది. రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉంటారు. రాష్ట్రం కూడా చాలా అభివృద్ధి చెందుతుంది ఇంతకు ముందున్న కన్నా కూడా అని కూడా చాలామంది అనుకుంటున్నారు. సో ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేస్తే ప్రమాణ స్వీకార ఘట్టాన్ని కూడా మనం చూడొచ్చు. ముందు వాళ్ళ మంచి పరిపాలన కూడా మనం చూడొచ్చు.